ఈ వీడియోలో స్క్వాడ్ 36 తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 4 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిల్ లీడ్ అయిన హీరో తను పనిచేస్తున్న ఎలైట్ యూనిట్ నుంచి అయితే తన్ని సస్పెండ్ చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే వాళ్ళ స్క్వాడ్లో అయితే జరుగుతుంటాయి అనమాట. వాళ్ళ కొలీగ్స్ని అయితే కొంతమంది ఎవరో వ్యక్తులు చంపడం జరుగుద్ది. మరి వాళ్ళని ఎవరు చంపారు, మరి హీరో వాళ్ళని కనిపెట్టాడా లేదా, అసలు ఏం జరిగింది, వీటి చుట్టూ నడిచే స్టోరీయే స్క్వాడ్ 36. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నీరసం వచ్చింది భయ్య. వన్ ఆఫ్ ది బోరింగ్ పోలీస్ యాక్షన్ మూవీ అని చెప్పాలి. లిటరల్లీ నేనైతే యాక్షన్ ఎక్స్పెక్ట్ చేశా. స్టోరీ పరంగా చాలా రెగ్యులర్ స్టోరీ లైనే, ఎప్పటి నుంచో చూస్తున్న ప్లాటే, పెద్ద డిఫరెంట్గా కొత్తగా అయితే ఏం అనిపించలేదు నాకు. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ చేజింగ్ సీక్వెన్సెస్ కానీ బాగుంటాయేమో అని చెప్పేసి అయితే చూడడం జరిగింది. ఫస్ట్ 5 to 10 minutes మాత్రం బాగుంటుంది భయ్య. ఆ చేజింగ్ సీక్వెన్స్ అంతా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. ఓకే, బాగుండిలా ఉంది ఇదేదో అన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ అక్కడి నుంచి మొదలవుద్ది డ్రామా అన్నది. మీ ఓపికను అయితే పరీక్షిస్తారు చివరి వరకు కూడా. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, తను చేసే పనులు కానీ, అండ్ యాక్షన్ బ్లాక్స్ కానీ ఏది కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. చాలా చిరాకు వస్తూ ఉంటుంది అనమాట. 2 hours 4 minutes రన్ టైంలో మహా అయితే తిప్పి కొడితే 1, 2, 3 సీన్లు అంతే. వేళ మీద లెక్కేసుకోవచ్చు. ఆ యాక్షన్ బ్లాక్స్ కూడా అంత తక్కువగా ఉంటాయి. మిగతా మూవీ అంతా కూడా డ్రామా నడుస్తుంది. అస్సలు వర్కౌట్ అవ్వదు ఆ డ్రామా అన్నది. ఎంత బోరింగ్ పోలీస్ యాక్షన్ మూవీ అయితే నేను చూడలేదు భయ్య. చాలా చిరాకు వచ్చింది నాకు. అప్పుడెప్పుడో సేమ్ నెట్ఫ్లిక్స్లోనే అనుకుంటా, ఐ థింక్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్, మరి గుర్తులేదు. రెబల్ రిడ్జ్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది సేమ్. అందులో కూడా యాక్షన్ తక్కువ డ్రామా ఎక్కువ అన్నట్టు సేమ్ ఇది అలాగే ఉంటుంది. దగ్గర అలాగే ఉంటుంది భయ్య. నాకు కూడా అంతగేం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్. అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి, న్యూడిటీ కూడా ఉంది. బెటర్ నాట్ వాచ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇండివిజువల్ గానే చూడండి. అండ్ మీకు ఓపిక ఉండి మీకు టైం ఉంటే మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి భయ్య. కొత్తగా అయితే ఏం లేదు చూడడానికి. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నిన్నైతే డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ అండ్ వెన్ స్టార్స్ గాసిప్, ఈ 2 వెబ్ సిరీస్ రివ్యూస్ అయితే నేను రివ్యూ పెట్టాను. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మీకు అర్థమవుద్ది. లవ్ యూ ఆల్, బై.